హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. 2025 అక్టోబర్ 16 to 31 వరకు అనమాట. సో ఈరోజు మొదటిగా క్వశ్చన్ అనమాట. కేరళలోని సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కులో ఇటీవల కీచురాళ్ళు మళ్ళీ కనిపించాయంట. అయితే ఇవి ఏ రకమైన కీటక కుటుంబానికి చెందినవి? కేరళలోని సైలెంట్ వ్యాలీ జాతీయ పార్కులో ఇటీవల కీచురాళ్ళు సికాడా అనమాట మళ్ళీ కనిపించడం జరిగిందంట. అయితే ఇవి ఏ రకమైన కీటక కుటుంబానికి చెందినవి అంటే సికాడోడియా కుటుంబానికి చెందినవి అనమాట. ఇవి ఏ రకమైన కీటక కుటుంబానికి అంటే సికాడోడియా కుటుంబానికి చెందినవి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అమెరికా ఇరాన్లోని చాబహార్ పోర్టు మీద ఆంక్షలు తిరిగి విధించింది. అయితే ఈ పోర్టు ఏ ప్రాంతంలో ఉంది? ఇటీవల అమెరికా ఇరాన్లోని చాబహార్ పోర్టు మీద ఆంక్షలు తిరిగి విధించడం జరిగింది. ఈ పోర్టు ఏ ప్రాంతంలో ఉంది అంటే గల్ఫ్ ఆఫ్ ఓమన్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఏ దేశం ఇంటర్నెట్ వేగానికి సంబంధించి కొత్త రికార్డు ఏర్పాటు చేసింది? ఇటీవల ఏ దేశం ఇంటర్నెట్ వేగానికి సంబంధించి కొత్త రికార్డును ఏర్పాటు చేయడం జరిగింది అంటే జపాన్ దేశం అన్నమాట. జపాన్ ఇంటర్నెట్ వేగం రికార్డు స్థాయిలో 1 సెకండ్కు 1.02 పెటాబిట్లు సాధించడం ద్వారా రికార్డు సృష్టించింది అనమాట. ఇది మన భారత్లో అయితే సగటు ఇంటర్నెట్ వేగం కంటే 16 మిలియన్ రెట్లు, అమెరికాలో అయితే సగటు ఇంటర్నెట్ వేగం కంటే 3.5 మిలియన్ రెట్లు ఎక్కువ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల పురుషుల 100 మీటర్ల పరుగులు జాతీయ రికార్డును బద్దలు కొట్టి దేశంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రీడాకారుడిగా అవతరించినటువంటి వ్యక్తి ఎవరు? ఇటీవల పురుషుల 100 మీటర్ల పరుగులో జాతీయ రికార్డును బద్దలు కొట్టి దేశంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రీడాకారుడిగా అవతరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అనిమేష్ కుజూర్ అనమాట. అనిమేష్ కుజూర్ గారు అత్యంత వేగంగా అవతరించినటువంటి వ్యక్తిగా క్రీడాకారుడిగా అవతరించినటువంటి వ్యక్తి అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిచ్చగాళ్ళ పునరావాసం కోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏంటి? బిచ్చగాళ్ళ పునరావాసం కోసం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం పేరేమిటి అంటే స్మైల్ అన్నమాట. సపోర్ట్ ఫర్ మార్టినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అనమాట. సో కార్యక్రమం పేరు ఏంటంటే స్మైల్ అన్నమాట. సపోర్ట్ ఫర్ మార్టినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అనమాట దీని ఫుల్ ఫామ్. సో సవరించినటువంటి స్మైల్ పథకం ద్వారా 4 రకాలుగా అయితే బిచ్చగాళ్ళ పునరావాసానికి ఉపయోగపడుతుంది అనమాట. అవి ఏంటి అంటే సవరించినటువంటి స్మైల్ పథకం ద్వారా 4 రకాలుగానైతే బిచ్చగాళ్ళ పునరావాసానికి ఉపయోగపడుతుంది. అవి ఏంటివి అంటే వారి సర్వే గుర్తింపు అనమాట. వారిని ప్రత్యేక ప్రాంతాలకు రవాణా చేయడం, అంతేకాకుండా వారిని కాపాడి ఆశ్రయం అందించడం. నెక్స్ట్ వన్ వచ్చేసి సమగ్రంగా వేరే ప్రాంతంలో దీర్ఘకాలికంగా పునరావాసం కల్పించడం అన్నమాట. ఈ 4 రకాల బిచ్చగాళ్ళ యొక్క పునరావాసానికి ఉపయోగపడుతుంది అనమాట స్మైల్ అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాశ్మీర్లోని ఊలర్ సరస్సులో 30 ఏళ్ల తర్వాత
ఇటీవల ఏ పువ్వు వికసించడం జరిగింది? కాశ్మీర్లోని ఉలర్ సరస్సులో 30 ఏళ్ల తర్వాత ఇటీవల ఏ పువ్వు వికసించడం మొదలుపెట్టింది అంటే కమలం లేదా తామర పువ్వు అయితే వికసించడం స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత నావికాదళంలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి దేశీయంగా రూపొందించినటువంటి డైవింగ్ సపోర్ట్ నౌక పేరేంటి? భారత నావికాదళంలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి దేశీయంగా రూపొందించినటువంటి డైవింగ్ సపోర్ట్ నౌక పేరేమిటి అంటే విస్తార్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల యూరో కరెన్సీని ప్రవేశపెట్టిన 21వ దేశంగా ఏ దేశం అవతరించింది? ఇటీవల యూరో కరెన్సీని ప్రవేశపెట్టిన 21వ దేశంగా ఏ దేశం అవతరించింది అంటే బల్గేరియా అండి. బల్గేరియా ఇప్పటి వరకు లో కరెన్సీని అయితే ఉపయోగిస్తుంది అనమాట. 2026 జనవరి నుంచి అంటే యూరో కరెన్సీకి మారుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే లో కరెన్సీకి అయితే ఉపయోగిస్తుంది. 2026 జనవరి నుంచి అయితే యూరో కరెన్సీకి ఇది చేంజ్ అవుతుంది అనమాట. సో ఇది అండి కరెంట్ అఫైర్స్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఎవరైతే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ నోట్స్ కోసం అయితే మనకు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.